ఈరోజు నెల్లూరు నగరంలోని పడారపల్లి ఏరియాలో ఉన్న ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో చిన్న తరహా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కాంట్రాక్టర్స్ డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వారి రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్, బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి, నర్సాపురం ఎమ్మెల్యే, అన్ని జిల్లాల కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు పాల్గొనడం జరిగింది. सर ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ నా పేరు. ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరము డిసెంబర్ 29వ తారీఖున జరుపుకోవడం మాకు ఆనవాయితీ అయిపోయింది. సో మేము కూడా ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుంచి, అంటే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర మొదలుపెట్టిన ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు మన కల్పతరు స్వామి దగ్గర ఈరోజు 7వ లాంచింగ్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే కాంట్రాక్టర్స్ ప్రాబ్లం అంటే కాంట్రాక్టర్ సామాన్య చిన్న తరగతి కాంట్రాక్టర్ల సమస్యలను అడ్రస్ చేయడానికి ఉద్భవించిన సంస్థనే ఇది సబ్కా, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. గత 7 సంవత్సరాలుగా ఈ సబ్కా సేవలు అనేది చిన్న కాంట్రాక్టర్లకు చాలా విశేషంగా అందించబడ్డాయి. చిన్న కాంట్రాక్టర్లు వీటి వలన చాలా బెనిఫిట్ కూడా పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నాట్ ఓన్లీ పేమెంట్స్ చాలా విషయంలో పేమెంట్స్ రావడంలో కూడా సబ్కా కృషి మరలింది. అలాగే గత 10 సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని మేము ప్రభుత్వంతో చేయడము, దానికి మన సార్ విష్ణుకుమార్ రాజు గారు కూడా దానికి ఇతోధికంగా హెల్ప్ చేయడము, వీటి వల్ల కూడా కాంట్రాక్టర్లకు 10 సంవత్సరాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది. వీటన్నిటి వల్ల కూడా సబ్కా చేస్తున్న కృషి వలన అసలు కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈరోజు చిన్న దిగువ కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అలాగే సబ్కా అనేది కోవిడ్ రిలాక్స్. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే ఈ సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడము, ఇది 7వ సంవత్సరము కంటిన్యూస్గా కూడా వారు బుక్ లాంచింగ్ అంటే డైరీ లాంచింగ్ అదొకటే కాకుండా ఈరోజు వారు సొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ గవర్నెన్స్ రూల్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ లేని వారు అంటూ ఎవరు ఉండరు, కానీ అత్యధికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కాంట్రాక్టర్స్. వారు ఉన్నది ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకొని బయట నుంచి అప్పులు తెచ్చి ప్రభుత్వ పనులు కంప్లీట్ చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతూ ఇప్పటి వరకు సుమారు 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందికి గురవుతున్నారో సామాన్య కాంట్రాక్టర్స్, బడాబాబులు కాదు, పెద్ద కాంట్రాక్టర్స్కి వాళ్ళకున్న పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ఇది చిన్న కాంట్రాక్టర్స్ ఎక్కడ పనులు లేనట్టు సమావేశం పెట్టుకోవడం ఏదవుతుందో దీన్ని నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ నెల్లూరు గడ్డ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈ యొక్క నెల్లూరు జిల్లా ద్వారా నేను ఒక విషయం వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలు ఏదైతే వచ్చినాయో ఆ వచ్చిన రోజు నుంచి కూడా ఇవాళ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క వృత్తి ఏదైతే ఉందో చాలా తీవ్రంగా దెబ్బతగిలింది. ప్రభుత్వాలు కూడా ఒక స్థాయి వరకు కూడా ఈ చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్ల యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఒక కొడుకు కింద లక్షల కోట్ల వరకు ఒకళ్ళే చేసేటువంటి పద్ధతి అది అంత మంచిది కాదు. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 10-15 సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థలో పెను మార్పు వచ్చేసింది. చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లందరూ కూడా వాళ్ళ కింద సబ్ కాంట్రాక్ట్లు అవుతున్నారు. ఈ సబ్ కాంట్రాక్టులకు ఎవరు డబ్బులు సరిగ్గా ఇవ్వరు, వాళ్ళ నానా బాధలు పడుతున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి ఈ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి అందరికీ అవకాశాలు ఇచ్చినట్లనే ఈ యొక్క ఒక రకంగా కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా మంచిగా అవుతుందని చెప్పేసి నా భావన. అదే విష్ణుకుమార్ గారు కూడా చెప్పారు. వాళ్ళ సమస్యల విషయంలో మా యొక్క పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ అనేటువంటి విష్ణుకుమార్ రాజు గారు చెప్పినటువంటి దానికి మేము పూర్తిగా సంఘీభావం